ఇక్కడ షికారుకు వచ్చిందనే దానికి యాక్చువల్గా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పట్లేదు, కానీ పుస్తకం చదివిన వాళ్ళు తెలుస్తుంది. షికారుకు వచ్చిందనే దాంట్లో కేవలం ఇందాక నేను చెప్పినట్టుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం, అలా ఏదో ఋషిలా వచ్చి వెళ్ళిపోవడం, అలా షికారుకు వచ్చి వెళ్ళిపోవడం, మనం అనుకునే లోపు ఆయన వెళ్ళిపోవడం, అతి తక్కువ వయసులోనే 64, 65 ఏళ్ళు అంటే తక్కువ వయసు ఈ జనరేషన్లో అలా వెళ్ళిపోవడం. ఆయన సమకాలీనులు ఇంకా ఉన్నారు. సమకాలీనులు ఈవెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియా చూసినా కూడా తక్కువే కదా. అలా ఎలా చూసుకున్నా కూడా అది మాత్రమే కాకుండా వేరే అర్థం కూడా ఈయన పాటల వెనకాల, అంటే ఈ పాట షికారుకు వచ్చింది వెనకాల ఉందని రాశాను నేను. అది పుస్తకం చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారి మీద నేను ఆయన జీవిత చరిత్రని రాయడానికి ఇంకో కారణం ఉంది. నా గురువు గారు యాక్చువల్గా ఆయన. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కారణం ఆయన. 2001 ఆ ప్రాంతంలో నాకు ఆయన పరిచయం అవ్వడం. నేను ఒక యాక్సిడెంట్లో నా కాలు విరిగి నేను దాదాపు 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను. నేను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆపేసి అప్పుల్లో ఉండి అనారోగ్యం అయి ఉండి ఆపరేషన్ అయ్యి ఉండి ఉన్నాను. ఉన్నప్పుడు అప్పటికి సీతారామ శాస్త్రి గారితో నాకున్న పరిచయం ఒక 1 year ఉంటుంది అంతే. ఆయన నా దగ్గరికి వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉండగా అసలు జీవితం అంటే ఏంటో భలే చెప్పారు. ఓన్లీ వన్ అవర్ మాత్రమే నాతో ఉన్నారు ఆయన. ఆ 1 hour ఆయన నాకు చెప్పింది ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలి అంటే, రాఘవ, నన్ను రాఘవ అంటారు ఆయన. మామూలుగా నేనంటే బాగా ఇష్టపడేవాళ్ళు నన్ను రాఘవేంద్ర అని, ఇంట్లో అయితే రఘు అని, ఈ 2 పేర్లు కాకుండా రాఘవ అనే పేరుతో పిలుస్తారు. వెరీ 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 క్లోజ్ పీపుల్. అందులో ఆయన ఒకరు. ఆయన ఆ రోజున రాఘవ కాలు విరిగిందని ఆనందపడు ఫస్ట్. ఇప్పుడు మనం కాలు విరిగింది, మంచం మీద ఉన్నాము, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పోయింది, జర్నలిజంలో ఉండేవాడిని అప్పుడు అది పోయింది, అనారోగ్యంతో ఉన్నాను, ఆపరేషన్ అవుతోంది, ఏడుస్తూ ఉన్నాను, అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరి నుంచేనాను? అయ్యే పాపం, సానుభూతి, అయ్యో పాపం, అయ్యో అలా జరిగిందా, డోంట్ వరీ అని మనం భుజమే చేసి మన తలనిమిది మన కన్నీటి చుక్కలు చూర్చి వీలైతే ఏదో ఇంకా పాత సినిమా మెలో డ్రామా చెప్పాలంటే 10,000 రూపాయలు ఏదో క్యాష్ ఏదో ₹1,00,000 పెట్టి ఇలా దిండి కింద పెట్టి వెళ్ళిపోయే వాళ్ళ చూడాలి యాక్చువల్గా. కానీ ఆయన నాతో అన్న మొదటి మాట ఏంటి? కాలు విరిగింది మంచిదే కదా అన్నారు. యాక్చువల్ కాలు విరిగింది మంచిది అంటే నిజానికి మనకు కాలుతుంది. నాకు నిజంగానే కాలింది ఆ రోజున, ఏడ్చాను ఆ రోజున. కానీ సారాంశం చూడు, కాలు విరిగితే నువ్వు ఎందుకు ఆనందించాలి అంటే, నీ జీవితంలో అప్పుడు నాకు 27 ఏళ్ల వయసులో కనుక నీకు కాలు విరిగితే నువ్వు 6 నెలలు మంచం మీద ఉంటే అసలు జీవితాన్ని నువ్వు స్మరించుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, నీ తప్పులు వెతుక్కోవడానికి, సమాజం ఏంటో అర్థం కావడానికి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడేవాడెవడో నిలబడనేవాడెవడో తెలియడానికి, అసలు జీవితంలో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలియడానికి, అసలు నీ ఆయుధాలు ఏంటో తెలియడానికి, నీ లోపాలేంటో తెలియడానికి, మళ్ళీ నువ్వు బయటకు వచ్చి మరింత ఏదో ఉత్తుంగ తరంగంలా ఎదగడానికి ఉపయోగపడేది 6 నెలలు. మరి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నువ్వు బాధపడతావేంటి? అరణ్యవాసము, అజ్ఞాతవాసము వచ్చేది శ్రీరామచంద్రులకు, పాండవులకే తప్ప మామూలు వాళ్ళకి కాదు. ఇది ఆయన చెప్పింది. తర్వాత నువ్వు దేనికి భయపడాలి జీవితంలో? అప్పులు ఉన్నాయని భయపడుతున్నావు, కెరీర్ పోయిందని భయపడుతున్నావు, కోచింగ్ లేదని భయపడుతున్నావు, వ్యాపారం పోయిందని భయపడుతున్నావు అంటున్నావు కదా. కానీ ఆలోచించు, నువ్వు ఇన్ని పోయాయని భయపడుతున్నావు కదా, అసలు ప్రాణం ఉంది కదా, కంటికి రాలేదు, కాలుకి వచ్చింది ఆనందించు. ప్రాణమే పోలేదు, ఇంకా మిగిలింది ఆలోచించు. విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం, దేహానికైన గాయం ఏ మందుతోనూ మాయం. కాబట్టి నిన్ను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, నీలోని శక్తులు అర్థం అవ్వడం మాత్రమే కాకుండా, దీని నుంచి ఏడవడం మానేసి నెక్స్ట్ కర్తవ్యంలోకి వెళ్ళు. సమస్య పెద్ద పెద్ద సమస్యలు ఎవరికి వస్తాయంటే పెద్ద వాళ్ళకి వస్తాయి. అందుకని అర్జునుడికి వచ్చింది ఆ రోజు సమస్య, యుద్ధం చేయాలా మానాలని. నీకు వచ్చింది ఇవాళ ముందుకెళ్ళాలా, ఏం చేయాలని. అలాగే లాస్ట్గా ఒక మాట చెప్పారు ఆయన, రగిలిపోయాను నేను. నువ్వు సరిహద్దులో ఉన్న సైనికుడిని చూడు, ఆ సైనికుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆ సైనికుడు తెలుసును ఏ క్షణాన్ని చచ్చిపోతానని. తన కోసం కాకుండా దేశాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరిహద్దులో ఉన్న సైనికుడు. మరి నువ్వు నీ కెరీర్ కోసం, నీ వ్యాపారం కోసం, నీ కోచింగ్ కోసం, నీ ఏదో డబ్బుల కోసం, నీ కుటుంబాల కోసమే కదా కష్టపడుతున్నావు. మరి దానికి ఏదో దేశసేవ చేసేసినట్టుగాను, ప్రాణం మీదకి వచ్చేటట్టుగాను బాధపడతావేంటి? కాబట్టి ఏడవడం మానేది. ఎంజాయ్ దిస్ 6 months పీరియడ్. ఈ 6 నెలలు బాగా ఎంజాయ్ చేయి.
నిజంగా నేను ఆ రోజున ఆయన చెప్పిన మాటల సారాంశం నాకు ఆ రోజు కన్నా ఇవాళ బాగా అర్థమవుతుంది నాకు. నా మొత్తం ఆయన ఆ రోజు అది కూడా అన్నారు, నువ్వు 50 ఏళ్ళు దాటిన తర్వాత నీ వెనక్కి తిరిగి చూసుకుంటే గోల్డెన్ పీరియడ్ ఏదైనా ఉందంటే 6 నెలల టైము చెప్తావు నువ్వు అని. నిజంగానే మొత్తం నా జీవితంలో ఆ 6 నెలల టైమే అసలైంది. ఇవాళకి నేను ఇలా నిలబడ్డానన్నదే కారణం. దాని వెనకాల ఎవరున్నారు? సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక్క ఆకళ్ళ రాఘవేంద్రని ఇలా మోటివేట్ చేయలేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పాటల రూపంలో, మాటల రూపంలో, ప్రసంగాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో. విచిత్రం ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే ఆయన ఎప్పుడూ కూడా వచ్చావా, కూర్చో, కాఫీ తాగావా, ఈ మర్యాదలతోటి కూడిన మామూలు ప్రాసంగికాలు ఉండవు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు అని నేను నా స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎవరితో అయినా అంతే. అప్పటికప్పుడు ఆయనకి ఏదో చిన్న దరువు వేస్తూ పాట పాడుతూ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆయన. ఆయనకి ఏంటంటే మనిషి తాలూకు స్వభావాలను అర్థం చేసుకుని దాన్ని ఒక సవ్య దిశలోకి పెట్టడం అనేది ఆయనకి తెలియకుండా ఆయనలో ఉన్న ఒక చిప్పు. అది పాటల రూపంలో చెప్పారు ఆయన, మాటల రూపంలో చెప్పారు ఆయన. అందులో ఏ పాట తీసుకున్నా కూడా అందులో ఒక జీవిత తాత్వికత ఉంటుంది. మామూలుగా ఖడ్గం అనే సినిమా ఉంది, ముసుగు వెయ్యొద్దు మనసు మీద అని పాట ఉంటుంది. అదొక ఐటమ్ సాంగ్. మామూలుగా ఐటమ్ సాంగ్లు మనకి ఎలా ఉంటాయి? ఇంకొక ఐటమ్ సాంగ్ అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక ఐటమ్ సాంగ్ అంటే బూతికి దగ్గరగా ఉంటుంది, అర్ధనగ్నంగా ఆమె ఉంటుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒక పాట పాడుతున్నాము మనం అంటే పెద్దవాళ్ళు ఒక పాట పాడుతున్నాం అంటే ఆ పాట ఏంటిచ్చి చండాలంగా అని చెప్పి అనేది. ఇప్పుడు మనం సీతారామ శాస్త్రి గారి పాటలు పాడామంటే తత్వాన్ని అర్థం చేసుకుని ఇంకా ఎంకరేజ్, అలాంటి పాటలే పాడాలి, అలాంటి పాటలతోనే ముందుకెళ్ళాలి అనే తత్వం అనేది ఉండేది ఉంటుంది. అందులో సీతారామ శాస్త్రి గారు ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పాట రాసినప్పుడు ఆ పాట తాలూకు తాత్విక చూస్తే నిజానికి ఐటమ్ సాంగ్లు ఇలా రాయడం కష్టం, రాయాలని ఆలోచన కూడా రాదు. ఏదో మామూలుగా రాస్తే సరిపోతుంది కదా, మామూలుగా రాసి అలా రాయరాను. ఏ పాటైనా నేను గమనించింది ఏంటంటే ఆయన 1986 సిరివెన్నెల మొదలుకొని ఆయన మరణించేంత వరకు, అంటే అలవైకుంఠపురంలో నీ కాళ్ళను పట్టుకోవదన ఏదైతే సామస వర్గమన అలాంటి పాటలతో సహా, ఆ తర్వాత రాసిన రంగమార్తాండ పాటలతో సహా, ఆయన చిట్ట చివర రాసిన శ్యామ్ సింగ్ రాయ్ పాటతో సహా ప్రతి పాటలోనూ ఆయన ఒక జీవిత తాత్వికత చెప్పే ప్రయత్నం చేస్తారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. అలాగే ఆయన తాను చాలా స్ట్రగుల్స్ పడ్డారు. మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే అంటే అందరి జీవితాలు అంతే, నీ జీవితమైనా నా జీవితమైనా ఈ కెమెరాని షూట్ చేస్తున్న వాళ్ళవైనా ఆ మాటకు వస్తే ఎవరివైనా నల్లేరు మీద నడకలా ఉండదు. అవును, అది ఎవరికో కానీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అవుతుందో కూడా చెప్తాను నీకు. ఎవరైతే సామాన్యంగా ఉండిపోవాలనుకుంటారో వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఎవరైతే ఒక కొండ ఎక్కాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే కింద పడిపోతుండడము, పైకి వెళ్తూ ఉండడము, వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉండడము, వెళ్తున్న కొద్దీ బ్రీత్లెస్ అవుతూ ఉండడము జరుగుతుంది.